హాయ్ అందరికీ. లాస్ట్ వీడియోలో చెప్పాను కదా! రితిక వాళ్ళకి హాఫ్ డే అని. ఈరోజు 12 కల్లా వచ్చేసారు. వచ్చిన దగ్గర నుంచి నేను అన్నం కూర చేసే వరకు ఆడుతూనే ఉన్నారు. రితిక్ స్కూల్ నుంచి రాగానే బ్రెడ్ అడిగాడు. నేనే వేడి చేసి ఇస్తే ఇప్పుడు అన్నం తినరేమో అని చెప్పేసి ఇవ్వలేదు. ఇప్పుడైతే ఈవినింగ్ అయింది. అన్నం తినేసి పడుకున్నారనమాట. నిద్ర లేచేటప్పుడు ఏడవకుండా నిద్ర లేస్తారని చెప్పేసి వేడి చేస్తున్నాను. అండ్ నాకు మా హస్బెండ్‌కి అయితే టీ పెట్టుకుంటున్నాను ఇక్కడ. బ్రెడ్ ఇంట్లో ఉంటే రితిక్ అసలు నిద్ర కూడా పోరు. ఒకవేళ బ్రేక్‌ఫాస్ట్ ఏం చేసినా సరే ఒక బ్రెడ్ పీస్ అయినా సరే తీసుకొని వెళ్తారు. అండ్ బాక్స్‌లో కూడా పెట్టమంటారు గానీ, నేనే కొంచెం తగ్గించాను. డైజెషన్ ప్రాబ్లమ్ వస్తుంది ఇద్దరికీ. అందుకని చెప్పేసి. ఇందులోకి మళ్ళీ సాస్ కానీ, జామ్ గానీ కంపల్సరీ ఏం కాదు. ఉంటే చాక్లేట్ సిరప్ వేసిస్తే ఇష్టంగానే తింటారు. లేకపోతే నెయ్యిలో జస్ట్ రోస్ట్ చేసి ఇచ్చినా గానీ తింటారు. రితిక్‌కి కరెక్ట్‌గా ఈ వయసులో ఉన్నప్పుడే మేము హైదరాబాద్‌లో ఉండేవాళ్ళం. ఇంటి ఎదురుగానే స్వప్నవదిన, నాగలక్ష్మి వదిన ఉండేవాళ్ళు. నేను అప్పుడు రితిక్‌కి హెల్త్ అంత బాగుండేది కాదు. చిన్న చిన్న వాటికి కంగారు పడేదాన్ని. రితిక్‌ని తీసుకెళ్ళి ఇంతే ఆడించుకునేవాళ్ళు. ఈవినింగ్ వెళ్తూ సినిమాకెళ్దాం 6 కల్లా రెడీ అవ్వమని చెప్పారు. మేము ఒక 10 నిమిషాలు లేట్‌గానే రెడీ అయ్యాం. సో, అందుకని లాస్ట్‌లో కూర్చున్నాము. తను అంటూనే ఉన్నారు సినిమాలో ఫస్ట్ హాఫే బావుంటుంది. దానికే లేట్ చేస్తున్నారు మీరు అని. బట్ ఇంటికొచ్చిన తర్వాత నాకు కూడా అదే అనిపించింది. సినిమా మీద ఒపీనియన్ అంతా చేంజ్ అయింది సెకండ్ హాఫ్ చూసిన తర్వాత నాకు. ఇంతకీ సినిమా నేమ్ చెప్పలేదు కదా! 'కింగ్డమ్' మీలో ఎవరైనా చూస్తే కామెంట్ చేయండి. అండ్ ఇంటికొచ్చిన తర్వాత నేనైతే చపాతీ చేశాను. మార్నింగ్ చేసిన ఆలు టమాటా కర్రీ ఉంది కదా! అండ్ మా హస్బెండ్ అన్నం వండొద్దని చెప్పారు ఆఫ్టర్‌నూన్. బట్ ఒకవేళ తింటారేమోనని కొంచెం ఎక్స్‌ట్రా వేశాను. ఇప్పుడైతే దాన్ని కొంచెం జీరా రైస్ లాగా చేశాను. కొంచెం వేడిగా ఉంటే ఇష్టంగా తింటారు కదా! సేల్ అవుతుందని. ఈ వీడియోకి ఇంతే. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్.